ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గా నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గు, గే, గో, సా, సీసు, శేసు, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాన్ని చూసుకోవచ్చు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి వార ప్రారంభం నుంచే కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా వస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అంటే వార ప్రారంభమే గుడ్ స్టార్ట్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే చాలా మంచిగా ప్రారంభమవుతుంది. ఈ మంచిగా ప్రారంభమయ్యి ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి, ముఖ్యంగా ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ రాశికి చెందిన జాతకులకి ధనం సమృద్ధిగా మీకు చేతికి అందుతుంది. అలాగే మీరు చేస్తున్న పనుల్లో అన్నిటిలో కూడా విజయం సిద్ధిస్తుంది. అలాగే బంధుమిత్రులతో కూడా హ్యాపీగా సంతోషంగా మీరు గడుపుతారు. వృత్తిలో ఖచ్చితంగా అభివృద్ధి కనిపిస్తుంది. వృత్తిలో మీకు ఖచ్చితంగా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు మీకు లభిస్తాయి. అలాగే గౌరవ సత్కారాలు కూడా మీకు లభిస్తాయి. అలాగే గొప్ప గొప్ప వాళ్ళ యొక్క పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాల వల్ల మీకు భవిష్యత్తుకి ఎంతగానో ఉపయోగిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ మరొక ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. అలాగే చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఎన్ని రకాలుగా చూసినా అన్ని రకాలుగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలలో ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే వారాంతంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం ఖర్చులు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. అలాగే కొంచెం అంటే వారాంతంకి వచ్చేటప్పటికి ఖర్చులు పెరుగుతాయి. మీ యొక్క ఉన్నతిని, మీ యొక్క అభివృద్ధిని చూసి ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. అలాగే బంధుద్వేషం పెరుగుతుంది. అలాగే కొంచెం సోమరితనం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు కూడా కలగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే దాదాపుగా వీళ్ళకి వారం అంతా కూడా బాగానే ఉంటుంది. వారాంతంలో మాత్రం చివరి 2 రోజులు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి అంత అనుకూలమైన ఫలితాలు ఉండవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ వారంలో వారం ప్రారంభం నుంచే మీకు అనుకూలమైన పరిస్థితులు ఉండటం వల్ల చాలా వరకు మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి 5వ తేదీ రాత్రి 9:42 కుజుడు మకర రాశి ప్రవేశం చేస్తున్నాడు. అంటే కుజుడు ఆయన 5వ తేదీ రాత్రి 9:42 వరకు కూడా ఆయన లాభస్థానంలో ఉన్నాడు. 9:42
నిమిషాల నుంచి కూడా రాత్రి 9:42 నుంచి కూడా ఆయన వ్యయ స్థానంలోకి వస్తాడు. ఈ కుజగ్రహం వ్యయ స్థానంలోకి రావటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి అప్పటి నుంచి కూడా ఈ రాశికి చెందిన జాతకులు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంటే వార ప్రారంభం నుంచే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 4వ తేదీ నుంచి వారం ప్రారంభమవుతుంది. 5వ తేదీ రాత్రి నుంచే ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఉష్ణ సంబంధమైన అలాగే ఉష్ణ ప్రకోపం వల్ల వచ్చే సమస్యలన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా 4వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో ఈ రాశికి చెందిన జాతకులకి శుక్రుడు చాలా వరకు మేలు చేస్తున్నాడు. ఆ శుక్రుడు ఖచ్చితంగా కూడా చాలా వరకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆ శుక్రుడు ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు. లాభస్థానంలో ఉన్న శుక్రుడు వీళ్ళకి అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు. కుంభరాశి వాళ్ళకి, ఈ కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మీరు అజేయంగా ఉంటారు. అంటే కార్యసిద్ధి కలుగుతుంది. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది సంపూర్ణమైన విజయాన్ని సాధిస్తుందన్న విషయాన్ని గమనించాలి. మీలో ఒక రకమైన శక్తి, ఒక రకమైన కొత్త ఉత్సాహం, ఒక రకమైన కొత్త తేజం, ఒక కొత్త కాంతి ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ కీర్తి ప్రతిష్టలు కూడా విపరీతంగా ఇనుమడిస్తాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా వాటిలో మీరు సంపూర్ణంగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి వ్యయస్థానంలో బుధుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఈ వ్యయస్థానంలో బుధుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కొంచెం చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఏకాగ్రత పెట్టాలి, చదువు మీద శ్రద్ధ పెట్టాలి. మీ యొక్క ధ్యాస అంతా కూడా చదువు మీదే ఉండాలి తప్పించి ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పెట్టకూడదు. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఆ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ కాకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా వారాంతంలో, ఈ వారాంతంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు అంటే 9, 10 తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు కూడా ఖచ్చితంగా కూడా ఆ 9, 10 తేదీల్లో ఖచ్చితంగా కూడా మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ పోకుండా, అతిశయానికి పోకుండా మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యాపారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే సాధ్యమైనంత వరకు కలహాలకు దూరంగా ఉండాలి, ఆవేశాలకు దూరంగా ఉండాలి. అలాగే మీకు ఒత్తిడి పెరిగిపోతుంది, పని ఎక్కువైపోతుంది, ఆదాయం తగ్గిపోతుంది వ్యాపారస్తులకి వారాంతంలో. అలాగే విద్యార్థులకు కూడా ఎంత చదివినా కూడా వాళ్ళకి బుర్రకి ఎక్కదు. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఖచ్చితంగా కూడా చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి రవి కూడా ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి రవి కూడా వీళ్ళకి వ్యయ స్థానంలోనే ఉన్నాడు, రాశికి వ్యయ స్థానంలోనే ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ రవి కూడా వ్యయ స్థానంలో ఉండటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు మరి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగస్తులు అయితే, ముఖ్యంగా ఉద్యోగస్తులు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ వాళ్ళకి బదిలీలు జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు ఉద్యోగం కానీ వ్యాపారాలు కానీ చేస్తుంటే ఆ ఉద్యోగ నిమిత్తం కానీ వ్యాపార నిమిత్తం కానీ మీరు దూర ప్రాంతాలకు వెళ్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ బంధువులకి అనారోగ్య సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనారోగ్యం కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మిత్రులతో మీకు గొడవలు కానీ విరోధాలు కానీ కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే
ఆరోగ్యం కూడా మీకు అంతగా సహకరించదు అన్న విషయాన్ని గమనించాలి. అలాగే వాహనాలు నడుపుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 10వ తేదీలోపు శుక్రుడు బ్రహ్మాండమైన యోగాన్ని ఇస్తాడు, బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తాడు. ఆయన ఖచ్చితంగా కూడా మీకు సర్వ సౌఖ్యాలను ఇస్తాడు, స్త్రీ సౌఖ్యాన్ని ఇస్తాడు. కొత్త కొత్త స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త కొత్త స్త్రీలతో పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలు స్నేహంగా మారుతుంది. మిమ్మల్ని అభిమానించే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు సంఖ్య పెరిగిపోయి మీకు నచ్చిన వస్తువులు, మీరు మెచ్చిన వస్తువులు, మీకు నచ్చిన విలువైన వస్తువులను వాళ్ళు కానుకగా ఇవ్వటం, అలాగే మీ యొక్క పరిచయాల కోసం, మీ యొక్క ప్రేమ కోసం వాళ్ళు పరితపించుకుపోవటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. అలాగే స్త్రీ సుఖం కూడా మీకు కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, సినిమా, టీవీ కళారంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే పాలు కానీ, లేకపోతే ఆభరణాలు కానీ, టెక్స్టైల్స్ బిజినెస్ కానీ, బ్యూటీ కానీ, లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, ఇలాంటి రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఉద్యోగస్తులైన, వ్యాపారస్తులైన బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి శుక్రుడు చాలా బ్రహ్మాండంగా యోగించడం వల్ల అన్ని రకాలుగా కూడా మీరు సుఖము, సంతోషం అనేది సొంతం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే 1వ తేదీ తర్వాత 5వ తేదీ తర్వాత నుంచి కూడా మరి అంటే 6వ తేదీ నుంచి మాత్రం ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, భూ సంబంధమైన వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసే వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆవేశాలకు లోను కాకూడదు, కోపతాపాలను ప్రదర్శించకూడదు, బరస్ట్ అయిపోకూడదు, అనాలోచిత నిర్ణయాలు తీసుకోకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, డిఫెన్స్ డిపార్ట్మెంట్ కానీ, ఇలాంటి రంగాల్లో పనిచేసే వాళ్ళు కూడా 6వ తేదీ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ప్రభుత్వ సంబంధమైన వృత్తుల్లో ఉండేవాళ్ళు, ప్రభుత్వంతో మీరు సహాయాన్ని ఆశించేవాళ్ళు, ప్రభుత్వ సంబంధమైన వృత్తుల్లో ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. పై అధికారులతో కానీ, తోటి ఉద్యోగులతో కానీ చాలా వరకు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారంలో ఆదాయానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆదాయానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వాహనాలు నడిపేటప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా సూర్య, కుజ, బుధ గ్రహాల యొక్క, బుధతో పాటు శని యొక్క ఆరాధన కూడా చేయటం, శని జపాలు చేయటం, అంటే సూర్య జపం, బుధ జపం, అలాగే కుజ జపం, అలాగే శని జపం, ఈ 4 గ్రహాల యొక్క జపం చేయండి. ఈ 4 గ్రహాలకి ఆరాధన చేయండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన నిత్యము కూడా మీరు చేయండి. అలాగే శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి. ఖచ్చితంగా కూడా మీకు ఈ యొక్క వ్యతిరేక ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యతిరేక ఫలితాలన్నీ కూడా మీకు సానుకూలంగా మారడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.